హాయ్ బ్రదర్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నా. టాప్ 5 సెలెక్ట్ చేశారు, కరెక్టే అంటారా? టాప్ 5 కరెక్ట్? యా అందరూ టాప్ 7 వరకు అందరూ సూపర్ గా ఆడారు. సో ఫైనల్ గా టాప్ 5 కి 5 ఉంటారు కాబట్టి 5 మందినే సెలెక్ట్ చేసింది బిగ్ బాస్. ఇందులో 5 మెంబర్స్ కూడా మాక్సిమం డిజర్వే, బట్ 1 క్యాండిడేటే నాకు ఎందుకో డిజర్వ్ కాదనిపించింది. ఒక సంజన గారని నా ఫీలింగ్. రిమైనింగ్ 4 మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టాప్ 5 అని నా అభిప్రాయం బ్రదర్. సో ఇప్పుడు డిమాండ్ ఫోన్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు 1 వీక్ లా, రీతి పోయిన తర్వాత కామెడీ చేయడం అవన్నీ ఎలా అనిపిస్తుంది? ఎస్ ఆఫ్ కోర్స్, ఆయనకి ఫస్ట్ నుంచి ఆ కన్సిస్టెన్సీ ఉంటే టాప్ 1 ఆ టాప్ 2లో వన్ ఆఫ్ ద పర్సన్ గా డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా బేస్ ని ఫామ్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఏదో వర్క్ చేసుకుంటూ స్టడీని కంప్లీట్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఈ స్థాయికి వచ్చి ఫైనల్ గా బిగ్ బాస్ రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. అక్కడికి రావడం ఈ బాండింగ్ వల్ల ఆయన ఒక 10 వీక్స్ అయితే లాస్ అయ్యాడని నా అభిప్రాయం. ఫైనల్ గా ఆయన లక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల కొంతమంది జాలి చూపించడం వల్ల టాప్ 5లోకి అయితే వచ్చేసాడు. సో మరి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా తనుజ కోసమే గేమ్ ఆడుతున్నట్టుంది మీరు? యా కళ్యాణ్ అయితే ఏదో ఒక కళ్యాణ్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ టైటిల్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నాడు. బట్ బాండింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతవరకు అయితే ఆ బాండ్ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్ గా బాండ్ ఏమవుతుంది అనేది మనం చూడాల్సిందే. ఎస్ ఆఫ్ కోర్స్. తనుజ సూపర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ 9 ఎవరైనా ఉన్నారంటే తనుజ. ఆమె కన్సిస్టెంట్ ప్లేయర్ గా అద్భుతంగా గేమ్ ఆడింది. ఫైనల్ గా షీ గాట్ టాప్ 5 ర్యాంక్. సో డెఫినెట్లీ ఆమె ఒక విన్నర్ అవ్వబోతుందని నా ఫీలింగ్. మాక్సిమం విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే 2 మెంబర్స్ ఉన్నారు, ఎమాన్యుల్ ఆర్ కళ్యాణ్. వరించాలని కోరుకుంటున్నాం మ్యామ్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా రిజర్వ్ ఉంటుంది, గెలవాలని తపన ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఆడాలని తపన, సెలబ్రేట్ అవ్వాలని తపన, డబ్బు కావాలని తపన ఉంటుంది. బట్ ఎవరైతే డిజర్వ్ పర్సన్ అయితే వాళ్ళకే కప్పు రావాలని నా అభిప్రాయం. ఓకే, సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏమో రైతు బిడ్డ అని చెప్పేసి ట్యాగ్ లైన్ లో హైలైట్ అయిందని అన్నారు. ఈసారి ఏమో కళ్యాణ్ సోల్జర్ అని చెప్పేసి హైలైట్ అవుతున్నారు. అంటే ఒక మరో పల్లవి ప్రశాంత్ ని చూడబోతున్నాను అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆయన సోల్జర్ అని చెప్పి కానీ లేకపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు హౌస్ లో. ఆయనకి ఏంటి డిఫరెన్స్? ఎస్ ఆఫ్ కోర్స్ మ్యామ్. యాక్చువల్ గా జనాలు ఏంటంటే మనం ఒక మాటని పదే అంటుంటే జనాలు ఇదే నిజమని నమ్ముతారు. అది నమ్మడంలో తప్పు లేదు. బట్ ఒక్కసారి మనుషులు మోసపోతారు. పదే మోసపోవడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే పల్లవి ప్రసాద్ అనే వ్యక్తి ఒక వ్యవసాయస్తుడిని, నాకు ఏమీ లేదు, మీరు నన్ను విజయం సమకూర్చండి, నాకు ఓటు వేయండి అని చెప్పారు. జనాలు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇదే కానీ కళ్యాణ్ కూడా ఇలాగే జరిగితే ఆయన కూడా లైఫ్ ఉండదు. ఒక బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ లైఫ్, ఇట్ జస్ట్ ఓన్లీ ట్రోఫీ. సో మనుషులు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. మీకు నచ్చితే గేమ్ మీరు ఓటేయండి, వాళ్ళని గెలిపించండి అని నా అభిప్రాయం. ఆయన అదేం లేదు, ఆయన గేమ్ ఆయన ఆడుతూ వెళ్తున్నాడు. బట్ ఈ టాప్ 5లో అందరూ కూడా టాపర్స్ అవడం వల్ల కళ్యాణ్ కొంచెం ఆయనకి సింపతి అయితే కలిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్మీ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని సింపతి అయితే వచ్చింది. బట్ ఫైనల్ గా ట్రోఫీ అనేది ఈ 5గురిలో ఎవరికి ఒక్కరికే వస్తుంది కాబట్టి అది ఎవరనేది ఇప్పటి వరకు చెప్పలేదు. తనుజకి అంటే నా అభిప్రాయం తనుజ గెలవాలని. ఎందుకంటే ఆమె కన్సిస్టెంట్ గా గేమ్ ఆడింది, గేమ్ మీద ఫోకస్ పెట్టింది. ఏ బాండింగ్ కానీ వీటిని కానీ కంటిన్యూ చేయాలనే ఆశతో లేదు. బట్ ఫైనల్ గా కళ్యాణ్కి కానీ తనుజ, ఎమ్మెన్యల్ వీళ్ళ ముగ్గురులో ఒకరికైతే వస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ.